యోబు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. అతని భార్య వచ్చి, నీవు ఇంకని యథార్థతను వదలక ఇందువా, దేవుని దూషించి మరణము కమ్మనేను. ఇక్కడ యోబు యొక్క భార్యను గురించి మనం చూస్తాం. అసలు యోబు యొక్క భార్య వృత్తాంతం ఇక్కడ ఒక్క చోట తప్ప మరి ఎక్కడ కనబడదు. బహుశా యోబుకు ఆమె ఎంతో సహాయురాలై ఉండుంటుంది. అందుకనే పిల్లల విషయంలో, తర్వాత బలులు అర్పించట విషయంలో కానీ, దైవికంగా ఆత్మీయంగా పెరగడానికి యోబుకి ఏ ఆటంకం కలగలేదు. కానీ పరిస్థితులన్నీ తారుమారైనప్పుడు ఎవరు యోబు యొక్క భార్య ఏమంటుందనంటే, ఇంకెంతకాలం యథార్థంగా ఉంటావు, దేవునికి చేసింది ఏంటి, దేవునికి ఎంత అన్యాయం చేశాడు, ఇంత అన్యాయం భూమి మీద ఎవరికైనా చేశాడా, ఇంకెందుకు నువ్వు యథార్థంగా ఉంటావు, దూషించు, చచ్చిపో. ప్రియులారా, పరిస్థితులు తారుమారు అయినప్పుడు మరణమే పరిష్కారం కాదు. చాలామంది ఆత్మహత్యలకు ప్రయత్నం చేస్తారు, పరుగులెడతారు. అదేదో గొప్ప ఏమంటారు జయమన్నట్టు, అది నేనేదో గెలిచానన్నట్టు, నేనేదో పరిష్కార మార్గంగా వెళ్తున్నాను అన్నట్టు ఫీల్ అయిపోతారు. చనిపోవడం, మరణించడం అనేది మంచిది కాదు. దేవుని వాక్యంలో సెలవిస్తుంది, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, ప్రతి సంగతిని కృతజ్ఞతాపూర్వకంగా ప్రభు దగ్గర మనవి చేసుకుంటే దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క సమాధానం మన తలంపులకు, మన హృదయానికి ఎట్లుంటుందంట, కాపుదలగా ఉంటుంది. ఆ భద్రత మనలను మరణానికి టెంప్ట్ కాకుండా చేస్తుంది. ఇక్కడ యోబు యొక్క భార్య ఇచ్చేటువంటి సలహా ఏంటంటే, చచ్చిపో. కానీ చచ్చిపోయేదానికంటే ముందు నువ్వు చేసిన భక్తికి ఆయన నీకు శిక్ష వేశాడే, దానికి ఆయన దూషించి చచ్చిపో. పరిస్థితులు ఆమెను అట్లా మార్చేశాయి. అంటే దేవుని అపార్థం చేసుకునేటట్టు, రెండు దేవుని దూషించేటట్టు వారి పరిస్థితులు అయిపోయినాయి. శిష్యులు అట్లనే చేశారు, నయోమి అట్లనే చేసింది, యోబు యొక్క భార్య కూడా అట్లానే చేసింది. కానీ దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, ఆయన మారడు, మార్పు చెందడు. నీ పరిస్థితులు ఏవైనప్పటికీ, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చూసిన రీతిగా, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు అయిన యేసు వైపు చూడాలి. అలా చూసినప్పుడు ఏం జరుగుతుంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం నుంచి, వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మోసిరి, అగ్ని బలమును చలార్చిరి, ఖడ్గదారును తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధంలో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి, కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనులకు యాతన పెట్టబడిరి, మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరీ బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కొయ్యబడిరి, శోధించబడిరి, ఖడ్గంతో చంపబడిరి, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకుని దరిద్రులయుండి శ్రమపడి హింస పొందొచ్చు, అడవుల్లోనూ, కొండల మీదనూ, గుహల్లోనూ, సొరంగములోనూ తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు, వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారైరి. అంటే ప్రభువైన యేసు క్రీస్తు వారి వైపు చూసినప్పుడు వారు నడిచిన మార్గాలు ఏవైనా సరే వారు జయ జీవితంతో ముందుకెళ్ళిపోయినట్లుగా మనకి ఎక్కడ కనబడుతుంది. కాబట్టి మనం ప్రభు వైపు చూసి మనం ముందుకు కొనసాగినప్పుడు ఈ శిష్యుల వలె, లోతు నయోమి వలె, అదే రీతి యోబు భార్య వలె మనం అనుకున్నట్లుగా మనము నడుచుకొనగలుగుతాం. ప్రభు నిందించుడు ద్వారా, దూషించుడు ద్వారా మన పరిస్థితులు ఏ మేలు పొందలేం, మన విశ్వాసం నుంచి తొలగిపోతాం.